నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనాలో మంచు సునామీ, జిన్జియాంగ్ ప్రాంతంలో అలజడి. అయోధ్య రామ మందిర పరిసరాల్లో నాన్ వెజ్ పై బ్యాన్, యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం. మరో కీలక సమావేశానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు. 12న హెచ్ఓడీలు, సెక్రటరీలు, కలెక్టర్లతో భేటీ. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీలో భారీ వర్షాలు. మొలకల చెరువు నకిలీ మద్యం కేసు, 7 నిందితులకు బెయిల్. లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సంచలనం, లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో వెల్లడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై మరోసారి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. జనవరి 12వ తేదీన అన్ని శాఖల హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి జీఎస్డిపి లక్ష్యాలు, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ ద్వారా, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు ఈ భేటీకి అన్ని శాఖల మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టమైన సూచనలు జారీ అయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం, జిల్లాల వారీగా పెండింగ్ పనుల వేగవంతం, ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా తీసుకోవాల్సిన పరిపాలనా నిర్ణయాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశం వర్చువల్ మోడ్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని కీలక శాఖలకు సంబంధించిన ప్రజాసేవలు, డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం ఇప్పుడు పరిపాలనా యంత్రాంగాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి లక్ష్యాల సాధనపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ స్థాయిలో క్రెడిట్ వార్ జరుగుతున్న తరుణంలో సీఎం నేరుగా అధికారులతో సమావేశం నిర్వహించడం, ప్రాధాన్య అంశాలపై పురోగతిని సమీక్షించడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ప్రభుత్వ నిర్ణయాల అమలులో వేగం పెంచడం, అలాగే 2026-27 నాటికి జీఎస్డిపి వృద్ధి లక్ష్యాలను చేరుకోవటమే ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పరిపాలనలో సమన్వయం, వేగం, పారదర్శకత కీలకమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు ఈ భేటీ ద్వారా అధికార యంత్రాంగానికి మరోసారి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో చలి పంజాతో గజగజ వణికిపోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం శ్రీలంక సమీపంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ ప్రాంతాల్లోని ఇతర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ తీవ్ర వాయుగుండం జనవరి 10వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంకలోని ట్రిమ్, కోమలి, జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశముందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ఏపీపై కొనసాగి 2 రోజుల పాటు వర్షాలు పడే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి నుంచి 4 రోజుల పాటు తన సొంతూరైన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఉండనున్నారు. విజయవాడ నుంచి సోమవారం రాత్రికి సొంతూరుకు విచ్చేసే ఆయన మంగళ, బుధ, గురువారాల్లో గ్రామంలోనే ఉంటారు. ఈ సందర్భంగా 140 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు, 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. చంద్రగిరి మండల ప్రజలకు సాగునీరు, తిరుమల తిరుపతి తాగునీరు అందించేందుకు నీవా బ్రాంచ్ కెనల్ నుంచి కళ్యాణ్ డ్యాం కృష్ణా జలాలను తీసుకురావటానికి 126 కోట్ల రూపాయలతో మూలపల్లి చెరువు వద్ద మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో సీఎం గడపనున్నారు. 14వ తేదీ స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా డిఐఎంసి, ఇందోర్ సబ్స్టేషన్,
సీసీ రోడ్లు ప్రారంభిస్తారు. రంగంపేట, భీమవరం నుంచి లింగేశ్వరాలయానికి వెళ్లే తారు రోడ్డు, అనిమల్ హాస్టల్, డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళలకు ఈ ఆటోలు పంపిణీ చేస్తారు. 15న సెట్టిపల్లి లేఅవుట్ లబ్ధిదారులు 2200 మందికి లక్కీ డిప్ ద్వారా పట్టాలు అందజేయనున్నారు. ఇక మంత్రి లోకేష్ కూడా షిరిడీ నుంచి సోమవారం రాత్రి 8:45 రేణిగుంట విమానాశ్రయం చేరుకొని రోడ్డు మార్గాన నారావారిపల్లెకి చేరుకోనున్నారు. 15వ తేదీన సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు 33 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు నమోదు చేయగా, వారిలో 7 నిందితులకు తంబళ్లపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. అయితే 7 నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు బెయిల్ మంజూరు చేసిన నిందితులు A6 మణిమారన్, A7 ఆనందన్ శ్రీనివాసన్, A9 వెంకటేశన్ సురేష్, A12 కొడాలి శ్రీనివాసరావు, A14 నాగరాజు, A20 సుదర్శన్, A21 అష్రఫ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అయితే దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి, అవసరమైనప్పుడు విచారణకు హాజరు కావాలి, ఎలాంటి సాక్ష్యాలను ప్రభావితం చేయరాదు, కేసుకు సంబంధించిన కార్యకలాపాల్లో మళ్లీ పాల్గొనరాదు లాంటి పలు షరతులు విధించింది కోర్టు. కాగా మొలకల చెరువులో పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ, సరఫరా జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించగా భారీగా మద్యం స్టాక్, తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పలు రాష్ట్రాలు, ప్రాంతాలకు లింకులు ఉన్నాయన్న కోణంలో సిట్ తరహా లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇక బెయిల్ మంజూరు అయినప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుందని, ఈ కేసులో ఇతర నిందితుల పాత్ర, సరఫరా నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో పెద్ద దుమారమే రేపింది. అయితే తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. మొదటిసారి నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి లంచం తీసుకున్నట్లు సిట్ విచారణలో స్వయంగా అంగీకరించారట. ఇక ఈ కేసులో A34 కేసు నిందితుడుగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు తరపున వాదనలు వినిపించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ సమక్షంలో కోర్టు ఆయనకు బెయిల్ను డిస్మిస్ చేసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో అసిస్టెంట్ పీఫీ జయశేఖర్ వాదనలు ఇలా ఉన్నాయి. నెయ్యి సరఫరా చేస్తున్న కొంత కంపెనీల పనితీరు బాగా లేకపోతే కూడా విజయభాస్కర్ రెడ్డి వారికి అనుకూలంగా రిపోర్టులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పనితీరు మంచిదని, నెయ్యి క్వాలిటీ సరైనదంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక సిట్ విచారణలో భాగంగా విజయభాస్కర్ రెడ్డి లంచం తీసుకున్నట్లు కూడా అంగీకరించారు. 2023లో బోలేబాబా కంపెనీ నుంచి 75 లక్షల రూపాయలు లంచంగా తీసుకోగా, ప్రీమియర్ కంపెనీ నుంచి 8 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని, ఆల్ఫా డైరీ కంపెనీ నుంచి 8 గ్రాముల బంగారం లంచంగా తీసుకున్నట్లు కూడా గుర్తించారు. ఇక మొత్తం నగదు మొత్తాన్ని హవాలా రూపంలో తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. మరోవైపు 2019, 2024 వరకు విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫేవరబుల్ రిపోర్ట్ల కారణంగా టీటీడీ డైరీ నష్టం 118 కోట్ల రూపాయలు దాటి ఉండవచ్చునని సిట్ అభిప్రాయం. మరోవైపు 2019, 2024 వరకు విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫేవరబుల్ రిపోర్ట్ల కారణంగా టీటీడీ డైరీ నష్టం 118 కోట్ల రూపాయలు దాటి ఉండవచ్చునని సిట్ అభిప్రాయపడుతుంది. విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి సిట్ అధికారులు 34 లక్షల రూపాయలు సీజ్ చేశారు. కోర్టు ముందు ఇతని అక్రమ చర్యలను వివరించిన ఏపీపీ జయశేఖర్ నెయ్యి పరిశ్రమలో ఉన్న ఇతర సంబంధిత వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. మొత్తంగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో ఇప్పుడు మరో సంచలన వ్యవహారం బయటకు వచ్చింది. పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలు తిరుపతి బైరాగిపట్టణలోని గంధమనేని శివయ్య భవన్లో 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పౌర హక్కుల సంఘ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర సంఘ నేత క్రాంతి చైతన్యను ఉద్దేశపూర్వకంగా అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్యని మండిపడ్డారు. దాంతో సంతృప్తి పడకుండా వీళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిపోర్టును రాసిచ్చారు. ఏమని? వాళ్ళకి సంబంధం లేని మాటలు కూడా రాసిచ్చారు. ఇట్లా హిందూ మతాన్ని కించపరుస్తూ ఉన్నారని, లేకపోతే జాతీయ చిహ్నాలుగా ఉన్న వాటిని అగౌరవపరుస్తున్నారని, వీటితో పాటు ఇక్కడ సభ జరపకూడదు, సభ జరిపినా కానీ పోలీస్ కంట్రోల్లోనే జరపాలి అని చెప్పేసి. అంటే
ఇక్కడ ఫిర్యాదు కంప్లైనెంట్ ఎవరంటే పోలీస్ కాదు, ఇక్కడ ఒక ఆర్ఎస్ఎస్, ఇక్కడ ఒక బజరంగ్ దళ్, ఇక్కడ ఒక హిందూ ఉన్మాదం తలకెక్కినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి రిపోర్ట్ ఇస్తాయి, ఆదేశిస్తాయి, ఇట్లా మాట్లాడాలి, ఇంతవరకే మాట్లాడాలి, దీనికంటే ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పేసి శాసిస్తాయి. ఎవరిని? రాజ్యాన్ని, రాజ్యంలో భాగమైనటువంటి పోలీసుల్ని. ఈ పోలీసులు వాళ్ళకు అనుగుణంగా ఈరోజు కేసు పెట్టారు. ఎంత దుర్మార్గం! భారత రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. క్రాంతి చైతన్య ఆయన లాయరు, చాలా ప్రసిద్ధి చెందిన లాయరు. ఆయన మీద ఆయన అరెస్ట్ చేశారు. అలాగే సెడిషన్ కేసు పెట్టారు. సెడిషన్ అంటే గాంధీ గారు మీద పెట్టిన కేసు. అది ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద సెడిషన్ పెడతారు, కానీ ఒక బ్యానర్ మీద ఏదో తప్పు జరిగింది అనేటువంటి దాని మీద సెడిషన్ పెట్టడం అంటే ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. కనుక మేము పౌర హక్కుల సంఘం నుంచి ఈ సెడిషన్ ప్రొవిజన్ ఏదైతుందో దాన్ని క్రాంతి చైతన్య అలాగే ఇంకా ఒకరిద్దరి మీద పెట్టారు. దాన్ని పూర్తిగా వాళ్ళు వెనక్కి తీసుకోవాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. ఎట్లా ఉందంటే రాజ్యం అణిచివేసేటట్లుంది పౌర హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని. ఇంకా ఏమిటంటే సభ ఎట్లా పెడతారు ఇక్కడ అంటూ ఈ హాల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒత్తిడి చేశారు. మీరు లాక్ చేసి కీ మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం, మీరు ఎట్లా నిర్వహిస్తారని. ఇండోర్ సభ నిర్వహించడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. ఇది మనకున్న హక్కు. ఇలా ఉన్నాయి పౌర హక్కులు. ఈ పౌర హక్కులు అణిచివేతకు గురవుతున్న ఈ సందర్భంలో 20వ పౌర హక్కుల మహాసభ జరుగుతున్నాయి. ఇంటర్నెట్లో వ్యంగ్యాస్త్రాలు, కార్టూన్లు అనేటటువంటి వ్యంగ్యాస్త్రాలు ఉంటుంటాయి. వ్యంగ్యంగా ఉంటుంటుంది. మీరు రచయితలు, మీరు జర్నలిస్టులు, మీరు కార్టూన్లు వేస్తూ ఉంటారు. కార్టూన్లు వేసేటప్పుడు సత్యమేవ జయతే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో లేదు అనేటటువంటి దాన్ని ఎవరో ఒక అతను పెట్టినటువంటి దాన్ని మా వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టారు తప్ప సంస్థ అవగాహన కాదు. సంస్థ అగౌరవపరచాలనేటటువంటిది ఎప్పుడూ లేదు. రాజ్యాంగం ప్రసరించిన వెలుగులో దేశం, పాలకులు చట్టబద్ధ పాలనకు తిలోదకాలు ఇచ్చినందుకు గనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. క్రాంతి చైతన్యను బేషరతుగా విడుదల చేయాలని, నీవు క్రాంతి చైతన్యను ఇవాళ కటకటాల మధ్యలో నిర్బంధించావంటే మేము చాలా ఖచ్చితంగా ప్రజల హక్కుల కోసం నిలబడి పోరాటం చేస్తున్నామని మాకు ఒక సందేశాన్ని ఇచ్చారు. దీనితో బెంబేలెత్తిపోవము 2 రాష్ట్రాల్లో కేంద్రీకరించి పౌర హక్కుల కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం మరింత గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తూ, చిత్తూరు నగరంలో సంచలనం రేపిన హత్య కేసులో నిందితుడైన గణేష్ను ఎట్టకేలకు చిత్తూరు 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఒక బ్యాంక్ మేనేజర్గా ఈ మధ్య కాలంలోనే జాయిన్ కావడం జరిగింది. అతను నిరుద్యోగంగా ఉన్నప్పుడు ఈ కవితతో రిలేషన్స్ ఇద్దరికి ఉంది. ఒకరికొరు సెటిల్ కావాలని కూడా భావించుకున్నారు. కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత అతని పొజిషన్ చేంజ్ అయినందువల్ల ఇంకా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశ ఆయన కలిగి ఈమెని అవాయిడ్ చేయడం మొదలుపెట్టినారు. ఆ ప్రయత్నాల్లో ఈమె పట్టుదల వదలకుండా ఈ వికలాంగుల అసోసియేషన్ సభ్యులకు కొన్నిసార్లు కొన్ని పోలీస్ స్టేషన్స్ చుట్టూ కూడా ఈ వ్యవహారము వచ్చింది. అప్పుడు చేరినటువంటి కౌన్సిలింగ్స్లో గణేష్ నేను ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి పెద్ద మనిషి సంవత్సరంలో కూడా, పోలీస్ సంవత్సరంలో కూడా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఏ విధంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతను 31st నైట్ పెళ్లి నెపంతో బయటికి పిలిపించి పథకం ప్రకారం అతని యొక్క 3 వీలర్ సైకిల్ ఉంటుంది కదా, ఆ చెత్తపొద్దులోకి తీసుకొని పోయి ఆ చక్రానికి ఉండే మడ్ ఐరన్ పార్ట్ ఉంటుంది ఆమెను పదే హిట్ చేసి గాయం కలిగించేసి తర్వాత దీవా నదిలో పడేసి చంపేసిన అని చెప్పేసి క్లియర్గా పెద్ద మనిషి సంవత్సరంలో మనకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా తిరుపతి నగరంలో విరాజులతో రాయలసీమ వ్యాప్తంగా ఉన్న భక్తులందరి చేత పూజలు అందుకుంటున్న తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచ్చేసి
కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి గంగమ్మ ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, యాదవ సంఘం నాయకులు కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, చింతాభరణి యాదవ్, శంకర్ యాదవ్, కార్పొరేటర్ అన్నా అనితా యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో భక్తులందరి చేత పూజలు అందుకుంటున్న గొప్ప మహిమ అయిన తల్లి గంగమ్మ తల్లి అని, తాను అమ్మవారిని దర్శించుకోవటం తనకు సంతృప్తినిచ్చిందని అన్నారు. గంగమ్మ జాతర అనేది రాయలసీమలోనే ఈ తిరుపతిలో చాలా బ్రహ్మాండమైనటువంటి జాతర ప్రతి సంవత్సరం జరగడం, ఈ దేవాలయం కూడా దినదిన అభివృద్ధి చెంది ఒకప్పుడు చిన్న దేవాలయంగా ఉండేటువంటి ఈ గంగమ్మ తల్లి దేవాలయం ఈరోజు మరి బ్రహ్మాండంగా విస్తరించి, దీన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థలం చాలా తక్కువ అయినప్పటికీ బాగా అభివృద్ధిలో ముందుకు తీసుకొచ్చి, నేను ఈవో గారికి, చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు గంగమ్మ జాతర చాలా దగ్గరలోనే రాబోతుంది కాబట్టి ఏర్పాట్లు ఇప్పటి నుంచే మరి ఘనంగా చేయాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి చైర్మన్ గారు, మా ఈవో గారు, అదేవిధంగా ట్రస్టీ బోర్డు మెంబర్స్కి అందరికీ అభినందనలు. ఈ చుట్టుపక్కల ప్రాంత వాస్తవ్యులు కూడా ఈ జాతరకు ఎంతో సహకరిస్తారు కాబట్టి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇస్రో టీం చైర్మన్ నారాయణన్, ఏకే పాత్ర, యశోద, వీరముద్వేల్, అనురూప్, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, నటుడు తనకల భరణి కుటుంబ సమేతంగా, తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. The PSLV C62 launching EOS N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. మైసూరుకు చెందిన యోగేంద్ర సరస్వతి మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర భారతి మహాసరస్వతి స్వామీజీ శుక్రవారం రాత్రి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని మైసూరుకు చెందిన యోగేంద్ర సరస్వతి మఠం పీఠాధిపతి శ్రీ 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 శంకర భారతి మహాసరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ దర్శనానికి వచ్చిన స్వామీజీకి ఆలయ ఈవో కె పెంచల కిషోర్, అర్చకులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయంలో కూడా స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వేద మండపంలో పండితులు స్వామీజీకి ఆశీర్వచనాలు అందించగా ఈవో పెంచల కిషోర్ స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ అర్చకులు, వేద పండితులు, స్వామీజీ శిష్య బృందం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించి ఈ పథకాన్ని నీరు కార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు రద్దు చేయడం దేశం మొత్తం మీద దళితులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలకి తీరని లోటే. అనగాని వర్గాలనే కాకుండా ప్రతి ఒక్కరిని ఈ చట్టం, కొత్త చట్టం ద్వారా బీజేపీ గవర్నమెంట్ మోసం చేయడం జరిగింది. ఈ చట్టం వల్ల దేశంలో దాదాపు 13 కోట్ల మందికి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో అయితే 75 లక్షల మందికి ఉపాధి కోల్పోతారు. ఈ చట్టాన్ని అనేక మార్పులు చేశారు. ఈ చట్టంలో దాదాపు రాష్ట్రాలు 40%, కేంద్రం 60%. ఒక గొప్ప వినూత్నమైన ఆలోచన చేసి ఈ ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అటువంటి ఉపాధి హామీ చట్టాన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని, మహాత్మా గాంధీ గారి అభిమతానికి మోడీ వేసిన ఒక
తూట ఆయన పేరు తీసేయడం, తీసుకొని పోతున్న ఈ పథకాన్ని, ఈ హక్కుని కాలరాయడానికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలో భాగంగా తిరుపతి అర్బన్ జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరుపతి గాంధీ విగ్రహం ముందు రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు నిరాహార దీక్ష కొనసాగుతా ఉంది. దీనికి మీడియా మిత్రులందరూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. సిపిఐ పార్టీ ఉద్భవించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ ఆ పార్టీ నాయకులు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో కార్యకర్తలకు, నాయకులకు, సామాన్య ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా ఖమ్మంలో పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. భారతదేశంలో 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి స్వాతంత్రోద్యమం కోసం పోరాడి అసూలు బాసినటువంటి పార్టీల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు, త్యాగాలు, విజయాలు సాధించడం జరిగింది. ఈరోజు స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి నినదించి కాంగ్రెస్తో కూడా ఒప్పించి అందుకోసం పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. కార్మికులకు, రైతాంగాన్ని, అదేవిధంగా విద్యార్థులను, సాంస్కృతిక సంఘాలను, మేధావులను అందరినీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ సమీకరించి స్వాతంత్రోద్యమంలో భాగస్వాములు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవ ముగింపు ఖమ్మంలో 18వ తేదీ జరుగుతూ ఉంది. దీనికి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పని పిలిపిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ విభాగంలో తిరుపతికి చెందిన న్యాయవాదులకు స్థానం కల్పించడం హర్షించదగ్గ విషయమని ఐ చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యాలయంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డిని లీగల్ సెల్ విభాగం నాయకులు సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా న్యాయ విభాగ నాయకులు చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ 2029లో జరగబోయే ఎన్నికలలో వైకాపాను బలోపేతం చేసేందుకు తామంతా సంసిద్ధంగా ఉన్నామని, కూటమి ప్రభుత్వ నాయకులు అక్రమ కేసులు, వైసీపీ సోషల్ మీడియా నాయకులపై పెట్టిన కేసులను ఛేదించేందుకు న్యాయ విభాగం అనునిత్యం శ్రమిస్తుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. న్యాయవాదులంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ సోషల్ మీడియా తప్పుడు కేసులు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చట్టపరంగా, లీగల్గా వాళ్ళని కాపాడుకోవడంలో ఈ న్యాయవాదులందరూ కూడా ముందుండి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రయత్నించడము. అందులో తిరుపతికి సంబంధించి అనేక తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతుంటే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన లీగల్ సెల్ న్యాయవాదులు మరియు తిరుపతి జిల్లాకు సంబంధించిన న్యాయవాదులు అందరూ కూడా ఆ యొక్క తప్పుడు కేసును ఛేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తున్నారు. కోడి మాంసం ధర ఆకాశాన్ని తాకుతోంది. దీంతో సామాన్యులు, పేదలు చికెన్ తినడానికి భయపడుతున్నారు. స్కిన్లెస్ చికెన్ కిలో ధర 320 రూపాయలు పలుకుతోంది. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగి కోళ్లు మృత్యువాత పడ్డ సమయంలోనూ ఇంతలా ధరలు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా కిలో 300 రూపాయలు దాటిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో స్కిన్లెస్ చికెన్ కిలో 200 రూపాయలు ఉండేది. అది ప్రస్తుతం 320 రూపాయలకి పెరిగింది. గతంలో స్కిన్తో కిలో 240 రూపాయలతో విక్రయిస్తే ఇప్పుడు అది కూడా 300 రూపాయలకు చేరింది. ఇది వరకు బాయిలర్ కోడి కిలో 140కి విక్రయిస్తే ప్రస్తుతం 200లకు చేరుకుంది. మరోపక్క ఫారం కోడి గతంలో 120 రూపాయలు ఉండేది. దానికి 100 రూపాయలు అదనంగా పెంచి 220 రూపాయలకి అమ్ముతున్నారు. కోడిగుడ్లు ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. కోడిగుడ్డు ధర ఒకటి 6 రూపాయలు ఉంటే అది కాస్త 8 రూపాయలకి చేరుకుంది. గతంలో 30 కోడిగుడ్లకు 180 రూపాయలు ఉంటే అది 240 రూపాయలకు విక్రయిస్తున్నారు. గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇంటింటికి చికెన్ను పంచడం, మందు పార్టీలకు చికెన్ వాడకం పెరగటంతో ప్రస్తుతం డిమాండ్కు తగిన ఉత్పత్తి లేక ధరలు పెరిగినట్లు భావిస్తున్నారు.
రానున్న రోజుల్లో చికెన్ ధర పడిపోతుందా లేక ఇలాగే పెరుగుతుందా అని సామాన్యులు ఆలోచిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశమని లిటిల్ ఏంజల్స్ కరెస్పాండెంట్ రమాదేవి తెలిపారు. తిరుపతి యశోదా నగర్లోని లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా పిల్లలతో కలిసి భోగి మంటలు, పొంగళ్ల కార్యక్రమం, గొబ్బెమ్మ పాటలు పాడుతూ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావి భారత పౌరులకు తెలుగు సాంప్రదాయాల పండుగలు తెలిపేలా తమ పాఠశాలలో అత్యంత వైభవంగా సాంప్రదాయ దుస్తులు, చిన్నారులు ధరించి వేడుకలు నిర్వహించుకోవడం జరిగిందని, చిన్నపిల్లలకు భోగి పళ్లను వేసి భోగి పండుగ విశిష్టతను తెలుపుతూ శుభాకాంక్షలు తెలపడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,42,670 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,875 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,55,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 260 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చైనాలో మంచు సునామీ, జిన్జియాంగ్ ప్రాంతంలో అలజడి. అయోధ్య రామ మందిర పరిసరాల్లో నాన్ వెజ్ పై బ్యాన్, యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం. మరో కీలక సమావేశానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు. 12న హెచ్ఓడీలు, సెక్రటరీలు, కలెక్టర్లతో భేటీ. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీలో భారీ వర్షాలు. మొలకల చెరువు నకిలీ మద్యం కేసు, 7 నిందితులకు బెయిల్. లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సంచలనం, లంచం స్వీకరించినట్లు సిట్ విచారణలో వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.